శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/9/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, సప్తమి రాత్రి 11:08 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం రాత్రి 7:59 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు, తిరిగి రాత్రి 11:02 నుంచి 11:49 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జం రాత్రి 1:53 నుంచి 3:34 వరకు వ్యాప్తి ఉన్నది. అమృత ఘడియలు ఉదయం 8:43 నుంచి 10:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:19. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కష్టకాలంగా చెప్పబడుతోంది. మితిమీరినటువంటి కోరికలు, అతి చేష్టలు, అలాగే ఓవర్గా థింకింగ్ చేయడం, అంటే అధికమైనటువంటి ఆలోచన విధానం, అత్యాశ మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు. పెద్దలను కాదని చేస్తున్నటువంటి ఏ పనైనా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు వ్యక్తులతో పరిహాసము, పరిచయాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే ఆటంకాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో పెద్దలు చెప్పిన మాట వినడం, సరి అయినటువంటి సమయపాలన, ఏకాగ్రత, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రజెంటేషన్ ఇవి కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు అనుకూలంగా ఉంటుంది. బుద్ధి సారూప్యత బాగా ఉండాలి చెప్పడం. తప్పకుండా మీకు అట్లాంటప్పుడు అనుకూల విద్యాభివృద్ధి ఉంటుంది, లేదా నష్టపోయే ప్రమాణాలు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, రైతన్నలకి పంట నష్టము, పూలు పళ్ళు పండించే వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అమ్మకం, పూలు పళ్ళు అమ్మకం కొనుగోలు విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. రైతులు జాగ్రత్తగా ఉండండి. సూపర్ మార్కెట్, కిరాణం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. ప్రయాణం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. ఒక ఇంత వర్షపాతం, అంటే కొంత అధికమైనటువంటి ప్రభావం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో నష్టాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకు ఇబ్బందులు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జ్యోతిష్య పండితులకి అవమానాలు పొందుకునే స్థితి కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వివాదాలకు పెడతారు, జాగ్రత్త. సీనియర్ సిటిజన్లు, మహిళా మండలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు. అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఎక్కువగా ఉంది. నిర్మాణం ప్రారంభం కానీ, విడుదల కానీ మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంటండి. కళాకారులు, క్రీడాకులు నష్టాలు పొందుకుంటారు. రాజకీయ భవిష్యత్తు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే దుర్గా అష్టోత్తరాన్ని మరియు లక్ష్మీ అష్టోత్తరాన్ని, సరస్వతి అష్టోత్తరాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. ఉదయం 9:27 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 1:36 నుంచి 2:05 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆనందకరమైనటువంటి సంపద, వృత్తి ఉద్యోగాదు లాభాలు, విద్యా పరిపూర్ణత, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, సినిమా రంగంలోను, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, ఆనంద యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు, రాజకీయ లబ్ధి చేకూరే అవకాశాలు బలంగా ఉన్నాయి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అద్భుతమైనటువంటి వ్యాపార వృద్ధి, వృత్తిలోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు, శుభకరమైన సంతాన వార్తలు, ఆకస్మిక ధన ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభవార్తలు వింటారు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి, శుభకరమైన, సుఖపరమైన సంపద, ఆనందము, ఆర్థిక లాభము, ఆరోగ్య లాభము, రుణ విమోచనము, శత్రునాశనము, మిత్రలాభము, కుటుంబ వృద్ధి, శుభకరమైన సంతాన వార్తలు వినడం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి, వాహన యోగాన్ని పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో కూడా అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు కానీ, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడం కానీ, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం కానీ తప్పకుండా జరుగుతుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం, ఆనందం కనబడుతోంది. వీరికి ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగాలు, శత్రునాశనం, మిత్రలాభం బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, జ్యోతిష్య పండితులకి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి బాగా కనబడుతోంది. మంచి ఆలోచనలు, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, నూతన వస్తు, వాహన, సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఆనందయోగం, అదృష్టం, సుఖము, సంతోషము, బంధుమిత్రుల సమాగమము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి బ్యాక్లాగ్స్తో సహా అన్ని రకాల పరీక్షలు విజయం సాధించుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభం, అలాగే కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి లాభవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధిగా కనబడుతోంది. అలాగే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రారంభం చేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్గా, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కానీ అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, ఆనందం. ఈరోజు బాగా కలిసి వస్తుంది. సమస్త కార్యసిద్ధి పొందుకుంటారు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఎమరుపాటుగా ఉండండి. అంటే ధైర్యే సాహసే లక్ష్మి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనవసరమైనటువంటి ఎక్కువగా ఆలోచించడం వల్ల నష్టాలు పొందుకుంటారు. తక్షణమే మీరు తప్పు నిర్ణయాలు తీసుకోండి, అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచనలు, సలహాలు తప్పకుండా పాటించండి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట తప్పకుండా విని ప్రయత్నించండి. దానివల్ల ఆర్థిక లాభాలు పొందుకుంటారు.
కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, సంతాన యోగం ఉంటుంది, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బాగుంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభాలు, ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతున్న వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. చిత్ర నిర్మాణ రంగంలో మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా కనబడుతుంది. కాకపోతే సత్వర నిర్ణయాలు తీసుకోకపోయినా, పెద్దవాళ్ల మాట వినకపోయినా, లేనిపోయినటువంటి విషయాలు అతిగా జోక్యం చేసుకున్నా మీకు ఇవాళ ప్రమాదం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేతి పెడితే మాత్రమే ప్రమాదం, లేదా మీ ఉద్యోగ బాధ్యతలు బలంగా ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు అనుకున్నటువంటి మోడ్యూల్లో ఇంకా పరిపూర్ణత పొందుకునే ప్రయత్నం చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. కాబట్టి అప్డేట్ అయ్యేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తే శుభప్రదమైనటువంటి ఉద్యోగ యోగం కూడా ఉంటుంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన ఇదంతా మీకు శుభకరంగా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మరి దానికోసం తప్పకుండా మనం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల అనుకూలత. అలాగే విదేశాలు వెళ్ళాలనుకుంటే కూడా 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడమే మంచిది. మీ ప్రయాణప్పుడు కాస్త సాఫల్యతగా ఉంటుంది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం కూడా 9 నుంచి 12 అధ్యాయాలు సూచించబడుతోంది. తప్పకుండా అవి చదవండి, అనుకూలవంతమైన శుభయోగం పొందుకుంటారు. అలాగే వీరికి 3, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు, వాహన, ధన, సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కర్మాగారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా, జ్యోతిష్య పండితులకు కూడా అత్యంత అనుకూల శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం చాలా సునాయాసంగా ఉంటుంది. ఇవాళ వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది కూడా పొందుకునే శుభయోగం. ఈ రోజంతా మీకు కలిసి వస్తుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి వాక్చాతుర్యము, తప్పకుండా అనుకున్నటువంటి పనులలో ప్రావీణ్యత, పెద్దల మాట వినడం, ఆర్థికాభివృద్ధి, శుభవార్తా శ్రవణం, దైవ కార్యంలో పాలు పంచుకోవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, ప్రభుత్వ ఉద్యోగంలో కూడా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రుజలు, చేపల చెట్ల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. తప్పకుండా మీకు అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అనుకున్నటువంటి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకుంటారు. మంచి మాట తీరుతోనే అనుకున్న పనులు సాధించగలిగే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే, సమస్త శత్రునాశనం, అనుకున్న పనులన్నీ కూడా సకాలం పూర్తి చేసుకుంటారు. వాక్చాతుర్యం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్యాచరణ, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు.
అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మంచి స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైన నిర్ణయాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. మంచి వ్యవహార శైలి, వ్యాపార లక్షణం కూడా బలంగా ఉండడం, భాగస్వామి వ్యాపారితో అనుకూలతలు పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని పొందుకోవడం లేదా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి మంచి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగ లాభం. విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి విద్యాలాభం. పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం. అనుకున్నటువంటి సమస్త కార్య ఆచరణ పొందుకుంటారు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విదేశాలకి ఏమాత్రం కూడా వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. అయ్యో బాబా ఇదేంటండి, ఆల్రెడీ మేము టికెట్ బుక్ చేసుకున్నాం, మేము వెళ్ళాల్సిందే, ఇవాళ మధ్యాహ్నం మాకు ఫ్లైట్ ఉంది, సాయంత్రం ఫ్లైట్ ఉంది, మరి ఎలాగండి ఇప్పుడు చెప్తే అంటే ఒకసారి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. అలాగే ఈ పోటీ పరీక్షల్లో పాలు పంచుకునే వాళ్ళు కూడా జన్మజాతకం ఒకసారి పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏదో తెలియనటువంటి ఆటంకం ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఆ జన్మజాతకంలో పరిహారాలు చేసుకొని మీరు ప్రయత్నం మొదలు పెడితే అనుకూలం ఉంటుంది. ఒకరోజు ముందుగానే మీకు ఫలితాలు వస్తున్నాయి కదా, కాబట్టి తప్పకుండా మీరు అటువంటి జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం మీకు శుభకరం. ఎందుకంటే వాహనం వల్ల ప్రమాదం, మీరు ప్రయాణం అయిపోతున్నారు, కాస్త వాహనం వల్ల చికాకులు పడే అవకాశం, ఎయిర్పోర్ట్కి వెళ్తున్న సమయంలోనే ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. మళ్ళీ కామెంట్ చేయకండి కింద, ఏంటి శుభమా అని మేము విదేశాలు వెళ్తుంటే మీరేంటి ఇలా ప్రమాదం చెప్పేసి మమ్మల్ని భయపెడుతున్నారు, మమ్మల్ని మా నుంచి వ్యాపారం చేయాలని చూస్తున్నారా? మీ నుంచి వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు జాతకంలో శుక్రుడు, బుధుడు 2 గ్రహాలు కూడా మీ ప్రయాణానికి ఆటంకాలు ఉన్నాయి. చంద్రుడు ఆర్థిక నష్టానికి, మనోవికారానికి కారణమవుతున్నాడు కనుక జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీ జన్మ జాతకాన్ని చూసుకోండి. అనవసరమైనటువంటి కామెంట్స్ చేయకూడదు, అది మీకు ప్రమాదం. ఇది గుర్తుపెట్టుకోండి. నేను కామెంట్స్ ఏం చేద్దంటే చూయించుకోవాలనుకున్న వ్యక్తి కూడా, బాగుపడాలన్న వ్యక్తి కూడా మీ యొక్క అవివేకమైనటువంటి కామెంట్స్ వల్ల నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అనవసరం కామెంట్ చేయకండి. మీకు వీలైతే నమ్మండి, లేదా వదిలే, నో ప్రాబ్లం. కానీ ఇది చూయించుకొని వెళ్ళే ప్రయత్నం. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు పారాయణం చేయండి. తప్పకుండా మీ ప్రయాణం సాఫల్యత పొందుకునే 70% అన్న మన ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు విదేశం వెళ్ళవచ్చు. కాబట్టి ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది, లేదా పరిహారాలు చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు, రెవెన్యూ, రిజిస్ట్రార్, మున్సిపాలిటీ, అలాగే న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే విద్యా సంస్థల్లో విద్యుత్ శాఖలో పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. కళాకారుల, క్రీడాకుల ఇబ్బంది, సినిమా రంగంలో ఇబ్బంది, వ్యాపార రంగంలో కష్టాలు పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి అవమానాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రోజులు, చేపల చెల్ల వారికి ఇబ్బందికర వాతావరణం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా నష్టాన్ని పొందుకునే స్థితి కనబడుతుంది. జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే డ్రైవర్లు, పెయింటర్లకి జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అనవసర వ్యక్తులతో, మా స్నేహితురాలండి, మా స్నేహితురాలు అన్నయ్య మిమ్మల్ని ఉచ్చులో దింపి స్వధర్మంలో నుంచి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని నాశనం చేసే ప్రక్రియ జరుగుతోంది. తల్లిదండ్రులని మోసం చేయకండి. జీవితం మొత్తం మీకు అంధకారమే ఉంటుంది. తల్లిదండ్రులని మోసం చేసి నేను నచ్చిన వ్యక్తిని, నమ్మిన వ్యక్తిని, మనసారా నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటున్నాను, ఏ మతం అయితే ఏమిటి అని అనుకునే వాళ్ళు నష్టపోవడం 2-3 ఏళ్ళలో కనిపిస్తుంది. వితిన్ 3 ఇయర్స్లో మీరు ప్రమాదంలో పడతారు. చాలా జాగ్రత్త. బెదిరిస్తున్నారా అనుకోకండి, బెదిరిన అవసరం నాకు లేదని చెప్తున్నాను నేను. ఏదేమైనా పెద్దలను ఎదిరించే వాళ్ళ నష్టాలు పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, వ్యాపారంలో భంగం, భాగస్వామి వ్యాపారి మోసం చేసే అవకాశాలు, ఇలా అనేక రకాల స్థితి కనబడుతుంది. కనుక భగవద్గీత పారాయణం చేయండి. 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీదేవి ఆరాధన, వినాయకుని అష్టోత్తరం చదువుకోవడం తప్పకుండా చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7:19 నుంచి 8 గంటల వరకు,
తిరిగి 8:54 నుంచి 9:47 వరకు, సాయంకాలం 5:03 నుంచి 5:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3-9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు. అదృష్ట యోగం, ఆనంద తాండవం, శుభయోగం. ఏ పని చేసినా కలిసి రావడం, ప్రతి పనిలో మంచి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం, ధర్మబద్ధమైనటువంటి ఆనంద యోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి అభివృద్ధి, విదేశాల్లో విద్యాభివృద్ధి, మంచి కళాశాలలో ప్రవేశం, ఉద్యోగార్థులకి ఉద్యోగం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం ప్రాప్తి కానీ, అనుకున్న చోటికి బదిలీలు కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, బెంచ్ లేని ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందకరమైన ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రులతో అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, మాతాపితృల సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ముఖ్యంగా ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే శుభయోగాలు. ఎల్ఐసి మెడికల్, గృహిణి మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి రావడం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా లేదా ఆర్థిక భాగస్వామిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఇరువంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. ఎల్ఐసి మెడికల్, గృహిణి మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు. జ్యోతిష్య పండితులకి మంచి గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, అప్పుల బాధల నుంచి విముక్తులవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, శాంతమైన జీవనం, పుత్రిక, పుత్ర సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం డోర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం డోర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చును. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, వినోదయాత్రలు పొందుకునే అవకాశాలు, యజ్ఞయాగాది ఖర్చు నిర్వహించే అవకాశం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్య మార్గంగా ఉంటారు. అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం, అనుకున్న పనులు పూర్తి చేసుకోవడం, నిదానమైన తీరు 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి మణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, జ్యోతిష పండితులకి, అలాగే అనుకూలవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంత శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమకు లాభాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తిపాస్తుల కొనుగోళ్లు, ఆస్తిపాస్తుల పంపకాలు, శుభము, ఆనందప్రదం. అనేకమైనటువంటి రుగ్మతల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ధనధాన్యం వృద్ధి. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు.
పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. విదేశాలకు కూడా స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు శుభప్రదమైనటువంటి ఆనందమైన స్థితిగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.